ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కర్ణాకర్ పిల్లేపు. సో గైస్, ఒకవేళ మీరు గనక ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళకుండా ఒక మంచిగా ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే గనక ఒక మంచి ఎంఎన్‌సి కంపెనీ అయిన ఒక మంచి ఆపర్చునిటీ మీ ముందుకు రెడీగా ఉంది. సో గైస్, ఎంత ఫాస్ట్‌గా మీరు అప్లై చేసుకుంటే అంత ఫాస్ట్‌గా మీరు రేపటి నుంచే ఈ జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చు. ఇంటర్వ్యూ అసలు ఉండదు. కేవలం ఎగ్జామ్‌లో పాస్ అయితే సరిపోతుంది. మీరు ఈ జాబ్‌లో ఆన్ ది స్పాట్‌లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో గైస్, ఇక లేట్ చేయకుండా ఈ యొక్క జాబ్ ఏంటి, మనం వర్క్ ఎలా ఉంటుంది, అసలు మన సాలరీ ఎలా ఉంటుంది, మనం ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ఇది అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిదాకా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియో చూడకుండా. చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ అలాగే కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో. అటువంటి జాబ్స్ ఎక్కువ నేను తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ ఒక ఛానల్ లైక్ చేయండి ఒక వీడియోని. అలాగే ఇంకా ఎంతో మందికి షేర్ చేయండి. సో ఓవర్ టు అవర్ స్క్రీన్. ఓకే, మీరు చూస్తున్నారు కదా గైస్, ఇది మనకి చీలర్స్ డిజిటల్ అనే ఒక ఎంఎన్సి కంపెనీ నుంచి వచ్చిన ఒక జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పొజిషన్ ఏంటి అంటే కనుక ఏఐ డేటా అనోటేషన్ స్పెషలిస్ట్ అనమాట. అసలు మనం ఏ డేటా అంటే ఏం చేయాలంటే కనుక ఒక కాల్స్ ఉండవు, ఒక టెక్స్ట్ ఉండదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. అండ్ కస్టమర్ సర్వీస్ జాబ్స్ అసలైతే కాదు. మీరు చేయాల్సిన ఏంటంటే కనుక ఏ ద్వారా ఏదైతే ఇమేజ్ జనరేట్ అయ్యిందో, ఏ ద్వారా ఏదైతే టెక్స్ట్ జనరేట్ అయ్యిందో అవన్నీ కూడా మీరు చూసి దాంట్లో మీకు ఏం కనిపించిందో కింద టెక్స్ట్ రూపంలో వాళ్ళకి రాయాలన్నమాట. మీరు ఎక్కడ రాయాలి, ఏం రాయాలి మొత్తం కూడా వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. కానీ మీ వర్క్ అయితే ఇది ఏ ద్వారా ఏమైతే ఇమేజెస్ కానీ ఏమైతే టెక్స్ట్ కానీ క్రియేట్ అవుతుందో దాంట్లోంచి మీకు ఏమర్థమైందో అది మీరు కింద రాయాలి. ఇదే మీ యొక్క వర్క్ అన్నమాట. ఈ వర్క్ చేసేందుకే వాళ్ళు మీకు నెలకి 50,000 వాళ్ళు మీకు పే చేస్తున్నారు. ఓకే, ఇకపోతే అసలు లొకేషన్ చూసేసరికి ఇది కంప్లీట్ గ్లోబల్ అన్నమాట. మీరు ఎక్కడున్నా సరే దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది కంప్లీట్ రిమోట్ అన్నమాట. ఓకే, అలాగే మనకి వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి మీరు డైలీ 10 అవర్స్ పాటు వర్క్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు. కానీ మాక్సిమం 10 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు వీక్కి 40 అవర్స్ పాటు మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇది మనకి డిసెంబర్ 25 దాకా ఈ యొక్క ఆపర్చునిటీ లైవ్లో ఉంటుంది. సో అప్పుడు దాకా మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇకపోతే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కనుక నేను చెప్పినట్టుగానే ఏదైనా ఒక పోస్ట్ కానీ ఏదైనా ఒక టెక్స్ట్ కానీ వచ్చిందంటే ఏ ద్వారా దాన్ని మీరు కేటగరైజ్ చేసి దాని గురించి మీకు ఏం అర్థమైందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఇదే మీ యొక్క మెయిన్ టాస్క్ అనమాట. ఇకపోతే మనకి శాలరీ వచ్చేసరికి మనకి పెర్ హవర్కి $6 నుంచి 8 అంటే $18 దాకా వాళ్ళు మనకి పే చేస్తారు. అంటే మనకి ఇంచుమించు $300 నుంచి 1,800 దాకా వాళ్ళు మనకి పే చేస్తారు. డిపెండ్ అపాన్ మీ లొకేషన్, అలాగే మీ స్కిల్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి. దీంట్లో ఫ్రెషర్స్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఆల్రెడీ పార్ట్ టైం చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైనా జాబ్లో వర్క్ చేసి నైట్ టైం చేస్తారంటే కనుక దాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక ఒకవేళ మీరు కనుక క్వాలిఫై అవ్వాలంటే కనుక ఒక మీకు స్టార్టింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వగానే మీ యొక్క ఐడి వెరిఫికేషన్ కావాలి. అది వెరిఫై అవ్వగానే మీకు ఈజీగా దాంట్లో మీరు ఆన్ బోర్డ్ అయిపోతారు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఓకే, ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్గా ఉండి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంది, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి ఎన్నో జెన్యూన్ జాబ్స్ మీకు కావాలి కనుక మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంది. సో దాంట్లో మీరు జాయిన్ అయితే కనుక ఎవ్రీ డే కూడా మనకి ఏదో ఒక జాబ్ వస్తూనే ఉంటుంది. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలాంటి ఎన్నో జెన్యూన్ జాబ్స్ గురించి స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు.